అందరికీ నమస్కారం సాయి గారు. నమస్తే సార్. సరే చూస్తే అంటే సరే ఇక్కడ ఒకటి పార్లమెంట్లో ప్రధానంగా ఇండియా కూటమి అడ్డుపడుతుంది అని మీరు చెప్తున్నారు. బాగానే ఉంది. కాకపోతే కొన్ని కీలకమైన బిల్స్ పైన డిస్కషన్ లేకుండా పాస్ అయిపోతున్నాయి. ఉదాహరణకి మనకి ఈ పార్లమెంట్ సమావేశాలు దాదాపు 11 బిల్స్ పాస్ అయితే అందులో కేవలం 2 పైన డిస్కషన్ జరిగినాయి. మిగతా 9 పైన ఎటువంటి డిస్కషన్ జరగకుండా బిల్ పాస్ అయిపోయింది. సో ఇది కొంత అంటే బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, డిబేట్ జరగకుండా డిస్కషన్ జరగకుండా బిల్ పాస్ చేసేస్తుంది అనేది కొంతమంది విశ్లేషకుల వాదన. అంటే ఎందుకు పార్లమెంట్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది, కనీసం డిస్కషన్ కూడా జరగకుండా బిల్లులు పాస్ అయిపోవటం ఏంటి, దాని తర్వాత ఎఫ్సీఆర్ఏ బిల్ పైన కూడా పార్లమెంట్ జేపీసీకి పంపించే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఈ డీలిమిటేషన్ మహిళలకు 33% బిల్లు కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారా సార్? మీ ఇంట్రోలో ప్రస్తావించినటువంటి ఒక అంశం అది తప్పు దొరికింది. దాని గురించి నేను ప్రస్తావిస్తూ దాని ఆధారంగానే వాళ్ళు చర్చ చేయాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు. అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతం నాకు అడిగినటువంటి 2 ప్రశ్నలు, ఒకటి పార్లమెంట్లో ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఇది తొలిసారి అని చెప్పేసి నేను చెప్పడానికి సిద్ధంగా లేను, ఒప్పుకోవడానికి అంతకంటే సిద్ధంగా లేను. దీన్ని కూడా తొలిసారి అంటలేదు సార్. ఈ మధ్య కాలంలో వరుసగా ఇలా జరుగుతుంది, సరిగా పార్లమెంట్ సమావేశాలు జరగట్లేదనే నా అభిప్రాయం. అయ్యగారు, నేను అనేది ఈ మధ్య కాలంలో అనేసి అంటే 2014 నుండే మీరు తీసుకుంటామంటే కూడా నేను అంగీకరించాను. నేను ఒక విషయం చెప్తా. ఏదంటే ఈ దేశ పార్లమెంటు చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం అది. నేను మళ్ళీ దానికి వేరే పదాలు కూడా వాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు సంబంధించి జరిగినటువంటి సందర్భం కంటే మరొక ఘట్టం ఉంటుందని చెప్పేసి నేను అన్నాం. అయితే మా గురుతులు తులసిరెడ్డి గారు ఉన్నారు, వారు నిష్పక్షపాతంగా మాట్లాడతారు. వాళ్ళు మొదట్లోనే రెండు వైపులా ఉందనేటప్పుడు కొంత నా నోరు కట్టేయడం కూడా జరుగుతుంది, అది తప్పదు. అయితే ఇక్కడ నేనేమంటానంటే అంటే ఆవేళ మా భాగస్వామ్యం కూడా ఉంది. వారు ఏ విధంగా అయితే స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు, నేను ఒప్పుకుంటున్నా. తెలంగాణ ఏర్పాటు అవ్వాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాటి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ గారి ఆధ్వర్యంలో దానికి మేము వంతపడినటువంటి సంఘటన కూడా నేను ఇవాళ బోల్డ్ గా అంగీకరిస్తాను. అంతకంటే ఇంకొక రోజు దానికి చీకటి రోజు అన్నాము, లేకపోయినట్టయితే మా వెంకయ్య నాయుడు గారు వాళ్ళు మాట్లాడుతూ రకరకాలుగా వెళ్ళినటువంటి సందర్భం, లేకపోతే ఈ విభజన బిల్లులో చేరినటువంటి హామీల సందర్భం, ఇవన్నీ ఒకే. అంతకంటే అంటే ఈ దేశంలో వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. 3వ కంటికి తెలియలే, ప్రతిపక్షానికి పాలకపక్షానికే కాదు, 3వ కంటికి తెలియలేదు. ఇవాళ సుభిక్షంగా ఉన్నటువంటి 3 రాష్ట్రాలు రాజకీయ చిత్రపటం. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కాబట్టి నేను అంతకంటే కీలకం అది నేను దౌర్భాగ్యం అని కూడా నేను అనడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే మా భాగస్వామ్యం కూడా ఉంది అవసరం మేరకు. కాబట్టి నేనేమంటానంటే ఇవాళ జరుగుతున్నటువంటిది, ఇప్పుడు వచ్చినటువంటి కాంటెక్స్ట్ నేను మళ్ళీ వస్తున్నాను. మీరు కూడా ప్రతిపక్షాలు బలం పెరిగినటువంటి సందర్భం అన్నారు, అది శుద్ధ తప్పు. ఇవాళ ప్రతిపక్షాల బలం తగ్గింది. వాళ్ళ తాలూకా తుపాకీని ఏదైతే జంజీ పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వస్తున్నటువంటి యువకుల భుజాల మీద పెట్టి, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా కొన్ని అవకాశవాద పార్టీలు పేల్చడానికి చూస్తున్నారు. అతి కొద్ది మంది ఆ జనజీవులు కూడా నేను మళ్ళీ చెప్తున్నా 2013 నరేంద్ర మోడీ గారు జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన నుండి జెన్జీ అనే జనరేషన్ ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారితో సింహభాగం ఉన్నారు. నేను అందరూ ఉన్నారని చెప్పడానికి సిద్ధంగా లేను, చెప్పను కూడా. ఎందుకంటే అందరూ ఉండరు. అందులో అలాంటి కరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా జంజీలో ఉన్నారు. కాబట్టి నేను ఎలాగైతే బీజేపీకి నేను దాసోహం అంటాను, అటువంటి వాళ్ళు లెక్క సింహభాగం నరేంద్ర మోడీ గారితో ఉన్నారు. ఏదైతే అతి కొద్ది మంది వేలల్లోనా ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో కేవలం 10,000 20,000 జంజీ ఉన్నారా? దాదాపు 40-42% జంజీలు ఉన్నారని చెప్తున్నటువంటి మేధావి వర్గం 40-42% అనేసి అంటే పోనీ తక్కువ వేసుకున్నట్టయితే 55 కోట్ల జంజీ ఉన్నటువంటి ఇది అవుతుంది. లేదు 45 కోట్ల జంజీ ఉన్నా అనుకోండి, అందులో 45,000 మంది కంటే ఎక్కువ మన ఉద్యమంలో పాల్గొలేదు, కాక్రోచ్ జనతా పార్టీకి సయ్యం లేదు. ఏ ఫేక్ అకౌంట్స్ అవన్నీ కూడా నేను పక్కన పెడతా. రెండో విషయం చెప్తున్నా, ఇవాళ
ఏదైతే ప్రతిపక్షాల బలం తగ్గింది కాబట్టే జన్జీత్ తాలూకా భుజాల మీద తుపాకీ పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని గురి చూస్తున్నారు. కాల్చడం అనేది జరుగుతుందో జరగదు అనేది అది వేరే విషయం. ఎటువంటి జరగదనే చెప్తాను నేను. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇవాళ ఇది మొదటిది కాదు. తర్వాత ఇందాక మీరు కూడా ఇంకో పదప్రయోగం చేశారు. ఇవాళ చూసే వాళ్ళు కూడా తగ్గిపోయారని కాదు, చూసే విధానం మారిపోయింది తప్పిస్తే చూసే వాళ్ళు, పార్లమెంట్ వైపు చూసే వాళ్ళు పెరిగారు. గతంలో యువత ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు ఉన్నటువంటి నా తరం నుండి ఈ తరం యువత ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ లో మరుక్షణం చూసుకునే ఉన్నటువంటి ఫెసిలిటీతో ఫాలో అవుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ ఏదైతే జరుగుతుందో ఇది కేవలం ఇప్పుడు నేను ఇవాళ ఒక వీడియో చూశాను. ఏదైతే రాహుల్ గాంధీ గారిని మా ఎంపీ పార్లమెంట్ ప్రాంగణంలో విమర్శిస్తున్నారు. లైవ్ లో విమర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్రనాయకురాలు ఎవరైతే ఉన్నారో ప్రియాంక గాంధీ, వారు వెళ్ళి వారి దగ్గర కామెడీగా మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు. అంటే నేను ఇక్కడ ఆవిడనేమి తక్కువ చేయడానికి నేనేం సిద్ధంగా లేదు. ఎందుకని అంటే రాజీవ్ గాంధీ మరణానంతరం వారి మీద ఉన్నటువంటి ఒక ఆలోచన దేశానికి అది వేరే అంశం. మళ్ళా నేనేమంటానంటే చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆవిడ అనేది ఆ వీడియోలో ఎస్టాబ్లిష్ అవుతుంది. రాజీవ్ గాంధీని విమర్శిస్తున్నారు, రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నప్పుడు తేలిగ్గా తీసుకోరు. అంటే నేను ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది అనేసి అంటే ఏదైతే పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి ఒక తతంగం, నేను మళ్ళీ మొదటికి వెళ్తున్నా. మొదటి డిమాండ్ ఏంటి? విద్యాశాఖ మంత్రి ఏదైతే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమన్నారు. కొన్ని నీటికి సంబంధించి జరిగినటువంటి అవకతవకలు సరిదిద్దబడ్డాయి. సరిదిద్దబడిన తర్వాత మరలా నిర్వహించడం జరిగింది. మరలా ర్యాంకులు రాని వారికి వచ్చాయి, సాధారణ విద్యార్థులకు వచ్చాయి. విద్యార్థి లోకం సంతోషంగా ఉన్నది. వారు వెళ్ళి ఎంబీబీఎస్ లో చేరుతున్నారు. ఎంబీబీఎస్ చదువుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి ఒక తరుణంలో మళ్ళీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల. సరే, చేపించిన తర్వాత మా నాయకుడు సభలోకి వస్తున్నప్పుడు మాకున్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు మా నాయకుడు హీరోయిత్వంగా నీవు రాజీనామా చేసావని చెప్పి స్వాగతం పలికితే అది కూడా తప్పుపట్టినటువంటి ఏదైతే ఈ కాక్రోచ్ పార్టీ తాలూకా భుజస్కంధాల మీద ఏదైతే నేను ఇందా చెప్పినట్టుగా తుపాకీ పెట్టి మాకు కూర్చోడాలనుకుంటున్నారో వాళ్ళు, ఇటువంటి తతంగం నేపథ్యంలో కేవలం అంటే ఇవాళకి రేపటికి డిమాండ్ మారిపోతే ఎట్లా? ప్రతిపక్షంలోన ఒకరోజేమో విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఒకరోజేమో కాదు ఆయన రాజీనామా చేస్తుంటే ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసేవాళ్ళు. ప్రధానమంత్రి ఎందుకు రాజీనామా చేయాలా? లేదా హోంమంత్రి గారు సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పేటప్పుడు మీరు ఉండండి అయ్యా బాబు అని అడగడం కూడా తప్పు అయితే, మేము సమాధానం చెప్తాము మీరు ఇక్కడ ఉండండి అని అడగడం తప్పు అయితే మీరు కండిషన్ పెట్టారు అంటారు. వాట్ ఇస్ ద కండిషన్? కండిషన్ అంటే అదా? కండిషన్ అనేసి అంటే నేను ఇదే మాట్లాడతాను మీరు అదే విధానం అంటే కొన్ని కండిషన్ అనుకోవచ్చు. నేను మాట్లాడతాను మీరు ఉండండి బాబు అనేసి అడిగితే, అప్పీల్ చేస్తే కండిషన్ అంటారు. అంటే మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతిపక్షాల బలం ఎక్కడైతే అక్కడ తగ్గిందో మీరు ఒక ప్రస్తావన కూడా చేశారు సాయి గారు. ఏదైతే డీలిమిటేషన్ బిల్లు లేకపోతే ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మేము ఎక్కడ మళ్ళీ ఇవి ప్రవేశపెట్టడానికి సిద్ధం అయిపోతాము. కేవలం ఇవాళ పార్లమెంటు ప్రతిష్టంభనకి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ బిల్లులు ఏదైతే గత సెషన్స్ లో వీగిపోవడం జరిగిందో అవి మళ్ళీ తీసుకొచ్చి ఇవాళ మాకున్నటువంటి సంఖ్యాబలంతో మళ్ళీ వాటిని నెగ్గించుకున్నట్లయితే దేశ రాజకీయ చిత్రపటం మారిపోతుంది, దేశంలో రాజకీయ వాతావరణం మొత్తం చేంజ్ అవుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంగా ఎవరండి? అభిజిత్ దీప్కే. మొన్నటి వరకు నాకులాగా కార్యకర్తగా పనిచేసుకున్నటువంటి వ్యక్తి రాత్రి ఒక 2 కోట్ల దొంగ ఖాతాలు ఫేస్బుక్ లోన సోషల్ మీడియాలో సృష్టించుకొని వాటి ఆధారంగా నేను రేపు అదే చేస్తా, ఏముంది పెద్దది చెప్పండి, అంత మాత్రం నేను నాయకుని అయిపోతున్నా, దేశ ప్రధానమంత్రి అయిపోతున్నా. కాబట్టి ఈ ఏదైతే పార్లమెంట్ లో ఖచ్చితంగా ప్రతిపక్షం తాలూకా, ఎందుకని అంటే నేను మరొకసారి చెప్తున్నా, ఈ దేశంలో ఇందాక మా పెద్దలు కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అత్యధిక కాలం అధికారంలో ఉన్నారు.
అధికారంలో ఉన్నారు, ఎక్కువ కాలం అధికారంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాడు ఏదైతే కోరుకున్నదో ప్రతిపక్షంగా ఉంది, ఇవాళ ప్రతిపక్షం ఆ విధమైనటువంటి పాత్ర పోషించడానికి అవసరమైనటువంటి అనుకూల వాతావరణం పార్లమెంట్ లో చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. రైట్ అండి. ప్రభుత్వాన్ని నిలదీయండి. ప్రభుత్వాన్ని నిలదీసినందువల్ల ఈ దేశ పరిపాలనలో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉంటే బయటకు వచ్చి సరిదిద్దుకోవడానికి పాలకపక్షం అయినటువంటి మేము సిద్ధంగా ఉన్నాము. రైట్ అండి.